భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో, అది కూడా ప్రజా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా త్వరలోనే బదిలీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరి టీచర్లు, డాక్టర్లు ఇటువంటి వారికి అయితే బదిలీలు ఉండవు. కేవలం ప్రజా సంబంధిత ఉద్యోగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారికి మాత్రమే బదిలీలు ఉంటాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టీచర్లు, డాక్టర్లకు బదిలీలు లేవు. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో బదిలీలు. ఏపీలో నిశ్శబ్ద విప్లవం, బాంగ్లాలో హింసాత్మకం, ఎమ్మెల్యేలు అంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు, ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలుండే శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు కనిపించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు వెల్లడించారు. ప్రజలు రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. నాణ్యమైన మద్యం, బంగ్లాదేశ్ పరిణామాలపైన చర్చ, సర్వే రాళ్లపై కూడా చర్చ. ఇక 217, 144 జీవోల రద్దు మత్స్యకారులకు మేలు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు, డాక్టర్లకైతే ప్రస్తుతం ఇప్పట్లో బదిలీలు ఉండవు. కేవలం ఇప్పుడు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ రెవెన్యూ సిబ్బందికి, అలాగే వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులకైతే మరి బదిలీలు అనేవి త్వరలోనే ఉండబోతున్నాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి విద్యార్థుల యొక్క సంఖ్య ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతోంది. ఆ ప్రక్రియను కూడా మరి విద్యార్థుల సంఖ్య ప్రకారమే టీచర్లు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 98 మంది పిల్లలు లేకపోతే 2 గ్రూపులుగా విభజన. 1-2 తరగతులు ఒక గ్రూపు, 3 నుంచి 8 వరకు మరొకటి. 11 నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టిన పాఠశాల విద్యాశాఖ ప్రాథమికోన్నత పాఠశాలలకు టీచర్లు కేటాయింపు విషయంలో సంఖ్య ఆధారిత నిర్ణయం తీసుకుంది. ఆయా బడుల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే తరగతులను 2 గ్రూపులుగా విభజించాలని ఆదేశించింది. 1-2 తరగతులు మొదటి గ్రూప్ గాను, 3 నుంచి 8 తరగతులు వరకు రెండో గ్రూప్ గా విభజించి ఆ మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. సర్దుబాటు ప్రక్రియను ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 7 నాటికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారు. అవసరం ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లను ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు. సబ్జెక్ట్ టీచర్లు మిగిలిపోతే అర్హతల ఆధారంగా వారిని వేరే సబ్జెక్టులోకి మారుస్తారు. అర్హతలు కలిగిన ఎస్జిటిలు మిగిలితే వారిని సబ్జెక్టులు బోధించేందుకు కేటాయిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది వ్యాయామ టీచర్లు ఉంటే వారిని అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగిలిన వారిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయిస్తారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు మిగులు టీచర్లను పంపకూడదు. 2025 ఏప్రిల్ 30లోగా రిటైర్ అయ్యే టీచర్లు, 100% దృష్టిలోపం ఉన్నవారికి సర్దుబాటు నుంచి మినహాయింపు ఉంటుంది. వితంతు, పెళ్లి కాని, వేరుగా ఉండే, జీవిత భాగస్వామి గ్రౌండ్స్ ఉండే టీచర్లకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. ఒకవేళ వారు కోరుకుంటే 2వ దశలో డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేయవచ్చు. మండల స్థాయిలో ఎంఈఓ, డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా స్థాయిలో డిఈఓ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వారు ఆన్లైన్ నుంచి మిగులు టీచర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకుని నిబంధన ప్రకారం సర్దుబాటు చేయాలి. అప్పటికీ టీచర్లు మిగిలితే పొరుగు మండలం, డివిజన్ కు సర్దుబాటు చేయాలి.
సర్దుబాటులో తప్పులు జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ ఇక్కడ మనకి పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ప్రకారమే టీచర్ల సర్దుబాటు అనేది జరగబోతుంది. మరో 3 రోజుల్లో మొత్తం సర్దుబాటు ప్రక్రియ అంతా కూడా పూర్తి కాబోతోంది అనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి అనే డిమాండ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డివైఈఓ గ్రూప్ 2 ప్రధాన పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షలకు ఎంపిక చేశారని గుర్తు చేస్తున్నారు. దీనిపై గత వైకాపా ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేదని కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే గ్రూప్ 2 కు డివైఈఓ కు మరి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారో అదే విధంగా గ్రూప్ 1 పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని వారు కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో పక్క డివైఈఓ పరీక్షకు సంబంధించిన మార్కులు ప్రకటించాలని అభ్యర్థుల డిమాండ్. డివైఈఓ నియామక పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు రిజర్వేషన్ల వారీగా కటాఫ్లను ఏపీపీఎస్సీ ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ గత జూన్ లో ప్రకటించిన డివైఈఓ ఫైనల్ కీలో 5 ప్రశ్నలకు పేర్కొన్న సమాధానాలు ఖచ్చితమైనవి కావని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివైఈఓ ప్రధాన పరీక్షలో జనరల్ స్టడీస్ తో పాటు సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, టీచింగ్ మెథడ్స్ లను సిలబస్ లో పెట్టారని, బిఎడ్ కోర్స్ చేయని వారు వాటికి జవాబులు ఎలా రాస్తారని ప్రశ్నించారు. కాబట్టి డివైఈఓ పరీక్షకు సంబంధించిన మార్కులు ప్రకటించాలని ఇక్కడ అభ్యర్థులు డిమాండ్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి డివైఈఓకు సంబంధించినటువంటి మరి మెయిన్స్ లిస్ట్ అనేది అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎవరు సెలెక్ట్ అయ్యారనే లిస్ట్ ఇచ్చారు కానీ మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్కుల వివరాలు ఇవ్వలేదు అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క టీచర్ల సర్దుబాటుకు ముందే పదోన్నతులు కల్పించాలి అంటూ ఎన్టీ అడగడాన్ని చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు ముందే ఖాళీగా ఉన్న పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ శ్రీనివాస్ ను కోరారు. హై స్కూల్ ప్లస్ లో పీజీటీలుగా పదోన్నతులు కల్పించాలని జీవో 117 ఆధారంగా సర్దుబాటు చేయడంపై అనేక అపోహలున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వల్ల 50,000 ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయాయని వెల్లడించారు. ఇక మరోపక్క కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలు పునరుద్ధరించాలని వినతి. ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను పునరుద్ధరించాలని మంత్రి లోకేష్ కు మరి లెక్చరర్ల ఐకాసా చైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో చైర్మన్ శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,618 మంది ఒప్పంద అధ్యాపకుల సేవలను మే నెలలో పునరుద్ధరించాల్సి ఉండగా ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదు. 3 నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నామని వారు వాపోయారు. మరి గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 లో సెలెక్ట్ చేయాలన్నా అలాగే మరి డివైఓకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉండాలి. కానీ ఏపీపీఎస్సీకి చైర్మన్ మాత్రం లేరు. మరి ఏపీపీఎస్సీ చైర్మన్ ను ఎప్పుడు నియమిస్తారు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకంలో జాప్యం ప్రభావం ఉద్యోగాల భర్తీపై కనిపిస్తోంది. గత నెల 4న కమిషన్ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. ఈ స్థానంలో ఇన్ఛార్జ్ చైర్మన్ గాను శాశ్వత చైర్మన్ నియామకం గాని జరగలేదు. దీనివల్ల కమిషన్ సమావేశాలు జరగడం లేదు. చైర్మన్ హోదాలో ఉన్నవారే గ్రూప్ 2 ప్రధాన పరీక్షల తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే జారీ చేసిన సుమారు 19 నోటిఫికేషన్లు తగ్గట్టు పరీక్షల తేదీలు ప్రకటించాలి. శాఖాపరమైన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఎగ్జామినర్ల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. కొన్ని పరీక్షలకు నిర్వహించాల్సిన వైవా కూడా ఆగింది. నవంబర్, డిసెంబర్లో జరిగే శాఖాపరమైన పరీక్షల నిర్వహణకు ప్రస్తుతం చేపట్టాల్సిన ప్రక్రియ మొదలు కాలేదు. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మరి ఏపీపీఎస్సీకి నూతన చైర్మన్ ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఏపీపీఎస్సీకి చైర్మన్ ను నియమించాలి అని కోరుతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ సీట్లకు సంబంధించి సీట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ మరి డిగ్రీలో చేరేటటువంటి విద్యార్థులే లేరు అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. డిగ్రీలో 4.47 లక్షల సీట్లు, దరఖాస్తు చేసుకున్న వారు కేవలం 1.67 లక్షలే. దయనీయంగా మారిన డిగ్రీ కాలేజీలు. గత 2 ఏళ్ల నుంచి డిగ్రీ అడ్మిషన్లు నానాటికి తీసుకట్టుగా మారుతున్నాయి. మొత్తం సీట్లలో సగం కంటే ఎక్కువ మిగిలిపోతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో 3,40,953 సీట్లకు గాను 1,46,039 మాత్రమే భర్తీ అయ్యాయి.
2023-24 విద్యా సంవత్సరంలో 3,33,757 సీట్లు అందుబాటులో ఉంటే తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ కాగా తదుపరి విడతల్లో సుమారు 1.5 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. సుమారుగా ఏటా 45% సీట్లకు మించి భర్తీ కాకపోవడంతో సాధారణ డిగ్రీ కోర్సుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో సాధారణ డిగ్రీ కోర్సుల పరిస్థితి దిగజార్చుంది. ఏటా అడ్మిషన్లు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు పెరుగుతున్న కొద్దీ సాధారణ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పడిపోతున్నాయి. మరోవైపు సీట్ల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఏకంగా 1,00,000 సీట్లు పెరిగినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. మరోవైపు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభమయ్యాయి. దాదాపు 30 కాలేజీల్లో BCA, BBA కోర్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అంతకు మించి భారీగా సీట్లు పెరిగిపోయాయి. కానీ దరఖాస్తుల సంఖ్య మాత్రం అందుబాటులో ఉన్న సీట్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా 4.47 లక్షల సీట్లు ఉండగా వచ్చిన దరఖాస్తులు కేవలం 1.67 లక్షలే. ఈ నెల 10న డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. అప్పుడు వీరిలో ఎంతమందికి సీట్లు వచ్చాయి, సీట్లు పొందిన వారితో ఎంతమంది కోర్సుల్లో చేరారు అనేది తేలుతుంది. మొత్తంగా ఇంజనీరింగ్ విద్య పురోగమిస్తుంటే డిగ్రీకి ఏటా ఆదరణ తగ్గుతుండడం గమనార్హం. ఈ ఏడాది బీటెక్ లో తొలి విడతలో 22,000 అడ్మిషన్లు పెరిగాయి. డిగ్రీలో అడ్మిషన్లు పెంచే ఉద్దేశంతో బీటెక్ డిగ్రీలకు దాదాపుగా ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంతో డిగ్రీ అడ్మిషన్లు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. ఇలా వాయిదా పడడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అయితే వీరిలో చాలా మంది బీటెక్ లో చేరారు. దీంతో వారికి సీట్లు కేటాయింపు జరిగినా కోర్సుల్లో చేరలేదు. మొత్తానికి కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మూసివేసే పరిస్థితి మరి ఇక్కడ కనిపిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.